హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి మరికొన్ని గంటల్లో వార్ టూ మూవీ, కూలీ మూవీ రెండు కూడా ఆగస్ట్ 14న బాలీవుడ్గా పాన్ ఇండియా అయితే రిలీజ్ కాబోతుంది. సో మరికొన్ని గంటల్లోనే థియేటర్లోకి అయితే రాబోతున్నాయి. సో వార్ టూ మూవీ, కూలీ మూవీ ఈ రెండు మూవీస్కి అసలు ప్రీ బుకింగ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది వీడియోలో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నాను. సో కొట్టేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏమైందిరా? ఏమైంది? అసలు ఏం లేదు. సినిమా మొత్తం రెండు సినిమాలకు కూడా నెక్స్ట్ లెవెల్లో హైప్ ఉంది. మరికొన్ని గంటల్లో మన ముందుకైతే రాబోతున్నాయి. సో ఏ మూవీకి ఎక్కువ ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయంటే కూలీ మూవీకి. ఎస్, అసలు ఇటు తమిళనాడు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, తమిళనాట సూపర్ స్టార్ ఆయన. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి తమిళనాట తిరుగులేని స్టార్డమ్ అయితే ఉంది. సో అక్కడ కూలీ మూవీకి బుకింగ్స్ అయితే అనుకున్నంత స్థాయిలో జరగడం లేదు. సో ఇదైతే ఫ్యాక్ట్ మనం నిజం మాట్లాడుకుందాం. తమిళనాట అనుకున్నంత స్థాయిలో ప్రీ బుకింగ్స్ అయితే జరగడం లేదు. కారణం ఏంటిది? అసలు అక్కడ ఎందుకు అంతగా బుకింగ్స్ కావడం లేదు? సో ఆ విషయం పక్కన పెట్టండి. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూలీ మూవీకి విపరీతమైన బుకింగ్స్ అయితే జరుగుతుంది. నిన్న ఈవినింగ్ 7:38 టైం ఆ టైంలో అయితే ఇటు ఏపీ, తెలంగాణ రెండు స్టేట్లో అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో బుకింగ్ చేసిన వితిన్ మినిట్లోనే 1 అవర్కి వచ్చి దాదాపుగా 50K అంటే 50,000 టికెట్లు 1 అవర్కి, 58,000 టికెట్లు 1 అవర్కే. ఇదంతా జరిగింది కూడా 1 అవర్కే. సో విపరీతంగా దాదాపుగా 3-4 గంటలు, ఒక గంటకు వచ్చి 50,000 టికెట్లు అంటే నాట్ ఏ జోక్. అసలు ఇప్పటి వరకు తెలుగు స్టేట్లో ఈ రేంజ్లో ఏ స్టార్ హీరో కూడా ఇంత రేంజ్లో అయితే టికెట్ బుక్స్ అయితే జరగలేదు. సో పుష్పకి అయితే జరిగింది, పుష్ప 2 మూవీకి, పుష్ప 2 ద రూల్ మూవీకి అయితే జరిగింది. సో అదొక్కటి వదిలేస్తే మిగతా ఏ మూవీకి ఇటు మహేష్ బాబు కానివ్వండి అండ్ అలాగే ఇటు ఎన్టీఆర్ కానివ్వండి అండ్ అలాగే ఇటు అల్లు అర్జున్ పుష్ప మూవీ వదిలేయండి, ఇంకా అల్లు అర్జున్ మూవీకి కానివ్వండి అండ్ అలాగే రామ్ చరణ్ మూవీకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు కూడా ఈ రేంజ్లో అయితే బుకింగ్స్ జరగడం లేదు. సో దీనికి మీరేమంటారు? అసలు ఈ రేంజ్లో బుకింగ్స్ ఇక్కడ మన తెలుగులో తిరుగులేని స్టార్డమ్ ఉన్న హీరోస్కే సాధ్యం కావడం లేదు. ప్రభాస్ మూవీ కూడా ఇంత పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ కావుతున్న పాన్ ఇండియా స్టార్ అయిన మన బాహుబలి ప్రభాస్ గారికి ఈ రేంజ్లో బుకింగ్స్ అయితే జరగలేదు. సో దీనికి మొత్తానికి గల కారణం ఏంటిదంటారు? రజనీకాంత్ గారికి అంత స్టార్డమ్ ఉందా? సరే, అంత స్టార్డమ్ ఉందనే అనుకుందాం. సో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి చూసుకుంటే ఆగస్ట్ 14న వార్ టూ మూవీ కూడా ఉంది. సో వార్ టూ మూవీకి వచ్చేసరికి ఇటు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని స్టార్డమ్ ఉన్న హీరో, పాన్ ఇండియా వైడ్గా కూడా నెక్స్ట్ లెవెల్లో ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. అసలు ఆయన స్టార్డమ్కి తిరుగులేదు. సో ఇటు హిందీలో చూసుకుంటే రుతిక్ రోషన్ గారు గ్రీక్ గాడ్, సో ఆయన అక్కడ తోప్ హీరో, అక్కడ ఆయన కూడా తిరుగులేని స్టార్డమ్ ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న వార్ టూ మూవీకి ఇప్పుడు నిన్న సాయంత్రం రెండు మూవీస్ కూడా ఒకే డేట్న ఒకే టైంన అయితే ప్రీ బుకింగ్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ హైక్స్ కోసం అయితే ఆపడం జరిగింది. అండ్ అలాగే ఏపీ ప్రభుత్వం అయితే రెండు సినిమాలకు 4 AM బెనిఫిట్ షో అయితే పర్మిషన్ ఇస్తూ అండ్ అలాగే టికెట్ రేట్లో కూడా హైక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేసరికి మాత్రం ఏ ఒక్క మూవీకి, ఇటు కూలీ మూవీ కానివ్వండి అండ్ అలాగే ఇటు వార్ టూ మూవీ కానివ్వండి, రెండు మూవీస్ కూడా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి అయితే ఇవ్వలేదు. అండ్ అలాగే బెనిఫిట్ షోస్ కూడా అనుమతి ఇవ్వలేదు. మార్నింగ్ 7 AM నుంచి అయితే షోలు అయితే పడబోతున్నాయి తెలంగాణలో. ఏపీలో అయితే 4 AMకి పడబోతున్నాయి రెండు మూవీస్ కూడా. సో ఇదంతా పక్కన పెడితే ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే రుతిక్ రోషన్ గారు ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం వార్ టూ మూవీకి సీక్వెల్గా వస్తున్న వార్ టూ మూవీ ఫ్రెండ్స్. సో ఈ సినిమాని అయితే బ్రహ్మాస్త్ర ఫ్రేమ్ అయాన్ ముఖర్జీ గారు అయితే డైరెక్షన్ చేస్తున్నారు. సో ఈ మూవీ టికెట్స్ కూడా నిన్న సాయంత్రమే అదే టైంకి అయితే కూలీ మూవీకి ఏ టైంలో అయితే రిలీజ్ చేశారో బుకింగ్స్, అదే టైంలో వార్ టూ మూవీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రెండు మూవీస్కి చూసుకుంటే వార్ టూ మూవీకి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1 అవర్కి వచ్చి 20K అండ్ అలాగే 25K, లాస్ట్ 25K హైయెస్ట్ నాకు తెలిసి. సో ఇటు ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న వార్ టూ మూవీకే 1 అవర్కి వచ్చి 25K దాటడం లేదు, కానీ రెండు ఒకే రోజు వస్తున్నాయి. సో ఎక్కువ థియేటర్స్ కూడా ఇటు వార్ టూ మూవీకే ఇవ్వడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఇటు కూలీ మూవీకి వచ్చేసరికి 1 అవర్కి 50Kలు 58Kలు, అసలు నాట్ ఏ జోక్. అసలు ఈ రేంజ్లో బుకింగ్స్ మన ఇక్కడున్న స్టార్ హీరోస్కే నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఆ రేంజ్లో బుకింగ్స్ జరుగుతున్నాయంటే ఏమనాలి? ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. సో ఈ రేంజ్లో బుకింగ్స్ జరుగుతున్నాయంటే ఇక కలెక్షన్ విషయానికి వస్తే డే 1 వచ్చి దాదాపుగా ఈ సినిమాకి పుష్ప 2 ద రూల్ మూవీ డే 1 కలెక్షన్ బ్రేక్ చేసేలాగానే కనిపిస్తుంది కూలీ మూవీ అయితే. సో మీరేమనుకున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఇది
నిజం అనుకోవాలో అబద్ధం అనుకోవాలో మీకే తెలియాలి. సో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. పుష్ప టు ద రూల్ మూవీ డే 1 రికార్డ్ అయితే బ్రేక్ అయ్యేలాగానే కనిపిస్తుంది. కూలీ మూవీ బ్రేక్ చేసేలాగానే కనిపిస్తుంది. సో కూలీ మూవీ అయితే మనకు లోకేష్ కనకరాజ్ ఎల్సీయూలో భాగంగానే తీయడం జరుగుతుంది. సో ఇది కూడా కూలీ మూవీ కూడా ఎల్సీయూ భాగంగానే వస్తుంది. సో మొత్తానికి ఇదంతా విషయం పక్కన పెడితే ఇక నిజాలు మాట్లాడుకుంటే కూలీ మూవీకి అసలు ఎల్సీయూ అనేది అందరికీ అలవాటైన సీక్వెల్ ఇది. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ ఇంతకుముందు ఈ సిరీస్లో వచ్చి ఖైదీ కానివ్వండి అండ్ అలాగే ఇటు విక్రమ్ కానివ్వండి, లియో కానివ్వండి, ఈ 3 మూవీస్ అయితే తీశారు. మన దగ్గర మంచి హైప్ ఉంటుంది, ఓకే, మంచి హైప్ ఉంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ మీద అందరికీ నమ్మకం ఉంది, అది ఓకే. కానీ ఈ రేంజ్లో బుకింగ్స్ అనేవి అసలు అసాధ్యం అని చెప్పొచ్చు. సో ఈ కార్పొరేట్ బుకింగ్స్ వల్ల, ఈ సన్ పిక్చర్స్ వల్ల అయితే మరి దారుణంగా ఇంత రేంజ్లో సినిమాపై ఎలాగైనా సరే హైప్ పెంచాలి అనే ఉద్దేశంతో ఈ రేంజ్లో ప్రీ బుకింగ్ సేల్స్ ఈ రేంజ్లో జరుగుతున్నాయని చెప్పి మనుషుల్ని మ్యానిపులేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రేంజ్లో మనం కార్పొరేట్ బుకింగ్స్ ఈ రేంజ్లో పెట్టుకుంటే డే 1 అంటే ఓకే సరే, డే 1 సినిమా బాగున్నా బాగాలేకపోయినా మీరు మూవీపై హైప్ పెంచడానికి ఈ రేంజ్లో ప్రీ బుకింగ్స్ సేల్ అవుతున్నాయని చెప్పి మూవీపై విపరీతమైన హైప్ అయితే పెంచుతారు. రేపు థియేటర్కి వెళ్ళి చూసేటప్పుడు అందులో జనాలు అనే వాళ్ళు ఉండాలి కదా. రేపు రివ్యూయర్ ఉన్నారు, ఇంక్లూడింగ్ నేనే కానివ్వండి, వేరే వాళ్ళు చాలా మంది చాలా పెద్దోళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా చూస్తారు కదా. థియేటర్లలో ఇప్పుడు మీరు నిన్న ఈవినింగ్ ప్రతి ఒక్క షోస్ అసలు ప్రతి ఒక్కటి కూడా హౌస్ఫుల్. టికెట్స్ ముక్క కూడా లేదు బుక్ మై షోలో. కానీ మార్నింగ్ లేచి చూస్తే అన్నీ కూడా గో గ్రీన్ అన్నట్టుగా ఉంది. దీనికి ఏమంటారు మీరు? దీనికి అసలు మీరేం సమాధానం చెప్తారు చెప్పండి? ఈ రేంజ్లో కార్పొరేట్ బుకింగ్స్ ఈ రేంజ్లో మీరు పెట్టుకొని మూవీపై విపరీతమైన హైప్ పెంచడానికి జనాలని ఇలా మోసం చేయడం, పబ్లిక్ని ఇలా మోసం చేస్తే రేపు ప్రభావం మీ సినిమా మీదే పడుతుంది. ఆ ఒక్క విషయం కూడా మీరు గుర్తించుకోకుండా ఈ రేంజ్లో సినిమాని ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సినిమా బాగుంటే వాళ్ళే చూస్తారు, బాగాలేకపోతే మీరు ఎంత హైప్ పెంచినా సరే సినిమాని దేకరు, ఎవ్వరు కూడా దేకరు. సో ఇది నిజం, ఇది చాలా పెద్ద సినిమాల విషయంలో జరిగిందే. ఎంత చిన్న సినిమా అయినా సరే కథ బాగుంటే నచ్చితే వాళ్ళే వెళ్తారు. ఎంత పెద్ద సినిమా, ఎంత తోపు స్టార్ ఉన్నా సరే సినిమా నచ్చకపోతే కనీసం థియేటర్లో వైపు కూడా చూడరు. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్. సో ఇదంతా గుర్తుపెట్టుకొని అనవసరమైన పబ్లిసిటీ కోసం ఈ రేంజ్లో సినిమాపై హైప్ పెంచి రేపు పొద్దున మరికొన్ని గంటలు అయితే సినిమా మన ముందుకు రాబోతుంది. సో సినిమా కంటెంట్ బాగుంటే మనం ఎలాంటి హైప్ పెంచిన అవసరం లేదు. ఒకళ్ళనొకరు పబ్లిక్ ఈరోజు చూసిన పబ్లికే సినిమా బాగుందని చెప్పి నలుగురికి చెప్తే వాళ్ళే వచ్చి థియేటర్ల వైపు క్యూ కడతారు థియేటర్ దగ్గర. సో ఆ రోజున కంపల్సరీగా మీరు పెట్టిన దానికి వేరే రేంజ్లో కలెక్షన్ వస్తాయి. కానీ అనవసరంగా ఇలాంటి పబ్లిసిటీ చేసి అనవసరంగా సినిమాపై ఉన్న హైప్ని కూడా తగ్గించకండి దయచేసి. సో ఇది ఫ్రెండ్స్, తమిళనాట జరగని బుకింగ్స్ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్లో బుకింగ్స్ జరుగుతుందంటే అసలు ఎవరైనా నమ్ముతారా? అండ్ అలాగే ఇక్కడ హిందీలో కూడా అసలు బుకింగ్స్ అనేవి జరగడం లేదు. తమిళ్లో కూడా అసలు బుకింగ్స్ కూడా ఈ రేంజ్లో అయితే జరగడం లేదు. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ చేసిన ఫ్యూ మినిట్స్కే 50K, 58K, 60K. అసలు నాట్ ఏ జోక్. ఇప్పటివరకు ఏ స్టార్ హీరోకి ఇటు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏ స్టార్ హీరోకి అయితే ఈ రేంజ్లో బుకింగ్స్ అయితే జరగలేదు 1 అవర్కి వచ్చి. సో ఇక మీ ఊకే వదిలేస్తున్నాను. సో ఈ 2 మూవీస్ కూడా హైప్ మంచిగానే ఉంది. 2 మూవీస్ కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం. 2 మూవీస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఇంపాక్ట్ని అయితే కలుగజేస్తున్నాయి. 2 మూవీస్కి కూడా ఇటు ఏపీ ప్రభుత్వం కానివ్వండి అండ్ అలాగే ఇటు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి 2 కూడా పర్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. టికెటెడ్ సైక్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. అండ్ అలాగే 7 AM షోస్ అయితే ఇటు తెలంగాణలో పడుతుంది. అండ్ అలాగే 4 AM షోస్ అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది. సో మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది నా ఒపీనియన్ జస్ట్. సో మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి. అయితే రేపు ఆగస్ట్ 14న మీరు ఏ సినిమాకి వెళ్తున్నారో, ఏ మూవీకి వెళ్ళాలని మీరు అనుకున్నారు కూడా కామెంట్ చేయండి. సో ఏ మూవీపై ఎక్కువ హైప్ ఉందో కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, శివసేన. థ్యాంక్ యూ.